నేను వచ్చేసి ఆర్కాడ్ డిపార్ట్మెంట్లో టెంపరీ పనిచేస్తున్నాను. డైలీ బేసిస్గా నేను గత 10 సంవత్సరాలు పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మెయిన్గా పోర్ట్ కట్టుబడిన కారణం ఏంటంటే కనుక పెన్నా రివర్ సార్. పెన్నా రివర్ ఆ రివర్ వచ్చేసి న్యాచురల్గా ప్రకృతి సహజంగా ఏర్పడిపోయింది. ప్రకృతి సహజంగా మనకి ఇంటికి కంపౌండ్ వాళ్ళు ఏ విధంగా ఉందో, మన ఇంట్లోకి ఏమైనా కుక్కలు మామూలుగా ఏదైనా మిగతా వస్తువులు తుమ్మ రాకుండా మనం ఇంటిని ఏ విధంగా కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటామో ఆ విధంగా ఈ కోటకు న్యాచురల్ వ్యాలీ ఏర్పడుతుంది సార్. అంటే ఇక్కడ న్యాచురల్ వ్యాలీ ఉండే విషయం తెలియదు సార్. ఇక్కడ లోయ ఉండే విషయం తెలియదు. 1104లో కళ్యాణ చాళుక్యులైన వాళ్ళ సామంతుడు కాకరాజు సార్. కళ్యాణ చాళుక్యులైన సామంతుడు వాళ్ళ కాకరాజు ఆయన హంపి నుంచి ఇక్కడ వేట కోసం వచ్చినప్పుడు ఏరియాకి వచ్చేకల్లా రాబెట్టు, డియ్యరు, పిగ్గు, కుందేవి, జింక, పంది సార్. మామూలుగా 3 జంతువులు కలవు. ఆ 3 జంతువులు కనపడలేదు సార్. దానికి కనపడినాక దానికోసం వేటాడతారు. వేటకొచ్చింది కాబట్టి వేటాడుతుంటే ఆయన విడిపోకుండా రివర్ గొడ్డును చెట్ల మధ్యన రాళ్ళ మధ్యన కనపడుతూ మాయమైతే 3 భాగాలు తీసుకెళ్ళారు సార్. 3 భాగాలు తీసుకెళ్ళి ఫైనల్లో కనపడి మాయమైపోవడం వల్ల నేను ఇంత రాజునైనా కనీసం ఒక జంతువు కొట్టలేకున్నాను కదా, నేను యువకులు చెప్పుకోండి ఒక స్టేజ్కి పోతుంది కదా, ఇక్కడ ఏదో ఒక విష్ణుమయం ఉంది అని చెప్పేసి ఆయన మొదలు రిటర్న్ తిరిగినాడు సార్. రిటర్న్ తిరగడం వల్ల ప్రకృతి సహజంగా ఏర్పడిన వ్యాలీ ఏర్పడిపోయింది, కనబడిపోయింది. నా దగ్గర జరిగింది, నా చేతిలోనే ఎంత తప్పించిపోయింది. నేను పోటీ ఏర్పాటు చేసుకుంటే నాకు నా సైన్యానికి సేఫ్టీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కోట కట్టింది. అందులో దీనికి గండి కూడా పేరు ఏంటంటే మనం ఏదైనా ఒక చెరువు దిగుతుంది 2 కొండల మధ్య 2 కట్టలు ఏమిటంటే మధ్య వ్యాలని గండి అంటారు. ఆ విధంగా ఆ కొండ కొండ మధ్య వ్యాలని గండి పైన కోట ఉంది కాబట్టి కోట, గండి కోట. 1104 నుంచి 13 వరకు టైం పడింది సార్. 4 days టైం పట్టింది కట్టేదానికి. నేను కట్టేదానికి అంటే ఓన్లీ కాంపౌండ్ వాల్ వచ్చేసి 8 కిలోమీటర్లు. ఓన్లీ కాంపౌండ్ వాల్ 8 కిలోమీటర్లు. దాన్ని కట్టేదానికి 5 years టైం పట్టింది. ఒక్కొక్క శతాబ్దంలో సార్. అంటే నువ్వు ఉండే ఇప్పుడు ఇద్దరు ఏది కట్టాలి ఆయన ఇప్పుడు ఒక శతాబ్దంలో కట్టండి సార్. 1104 నుంచి 13 వరకు టైం. అదే ఒక టైంలో కోటకు ముందు భాగంలో కోట కన్నా హైట్లో వాచ్ టవర్ సార్. అంటే అక్కడికి ఎక్కి చూసాక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ తిరుగులు ఎవరు వచ్చి కనబడతారు. వాళ్ళ కోట్లకి రాకుండా అక్కడ నుంచి తిరుగుతున్న దేశానికి వాడుకుంటాం. అక్కడ రంగా సంఘం అదే అనుకునే టెంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ అదే అనుకునే టెంపుల్. మళ్ళీ జుమ్మ దాన్నే గారు వచ్చేసి లోపల మన పాతకాలంలో కథనాలు గాలి అంటారు. ఆ విధంగా పిల్లల మధ్య బాగా ఏర్పాటు చేసుకుని దాంట్లో వాళ్ళు కొరలు, దాంట్లో జొన్నలు, దాంట్లో ఆటలు డివిడివిడిగా ఏర్పాటు చేసుకున్నారు. పక్కన మళ్ళీ దానిలో చేసేసరికి 6 ఇళ్ళు వచ్చాయి. పంట రూపంలో కానీ పన్ను రూపంలో కానీ భద్రపరుచుకుంటారు. అప్పుడు ఏసీలు గారు కాబట్టి ఎప్పుడైతే దానికి తగ్గకుండా వెళ్ళకుండా ఉంటుందో దాని ఇంట్లో ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. అది అందులో వాళ్ళ కరెంట్ 6 feet ఉంటుంది. వాళ్ళ వచ్చి 6 feet. అంటే ఇక్కడ నుంచి 7 ఈవినింగ్ అయిపోతుంది. అందువల్ల దాన్ని అలా ఏర్పాటు చేస్తున్నారు. అది హిందూ టెంపుల్ దాన్నే కదా, ముస్లిం టెంపుల్ దాన్నే కదా. వాళ్ళు దాంట్లో ఒక దాన్ని కాదు అప్పట్లో పంట రూపంలో కానీ పన్ను రూపంలో కానీ కొర్రలు, జొన్నలు, ఆరెండు డివైడ్ పిల్లర్స్ ఉన్నాయి. ఒక పక్కన 6 pillars, ఒక పక్కన 6 pillars ఉన్నాయి. ఏం లేదు, గర్భగుడి పూజలు ఏం లేదు. పొడిదాన్ని పోసి దాని దాన్ని నిల్వ చేసేనాక బయటలో ధాన్యగారం ఉన్నట్టుగా కనిపించదు. అది బయట పక్క స్టెప్స్ ఉన్నాయి. అటు పక్క ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ పోసేవాళ్ళు. ఫైనల్లో ఒక వ్యక్తి కింద మన పాతకాలం కథనాలు ఒక వ్యక్తి కింద ముందు లాక్కొని బయటకు వస్తున్నాం కదా, ఆ విధంగా ఒక వ్యక్తి కింద నుంచి వీల్ టైపులు ఇట్లా లాక్కొని బయటకు వస్తున్నాం. దాన్ని లో చేసేనాక 6 ఇళ్ళు వచ్చాయి. పంట రూపంలో కానీ పన్ను రూపంలో కానీ ఇలా భద్రపరిచాయి. పక్కన మసీద్ ఉంది సార్. మసీద్ వచ్చేసి శివాలయం. అది 1652లో హైదరాబాద్ మ్యూజియం కులుగుతున్నారు. దీంతో అటాక్ చేస్తే ఎవరు చేసి కాదు సార్. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు 1652లో హైదరాబాద్ మ్యూజియం కులుగుతున్నా వాళ్ళ మేనడు దీనిపై అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు 3 నెలలు 8 పోరాడారు. దీనికి ఎవరు ఎదురాలంటే అది వ్యాలీ ఇంపార్టెంట్. ఎవరు వచ్చే ముందు పక్క రావాలి. ముందు పక్క కావాలంటే బుర్జులు ఉంటాయి. ఊరు అటాక్ చేసి కాదు. కానీ 3 నెలలు ఏదైనా కాదు చెప్పేసి కొన్నాళ్ళు చేసిన తర్వాత రాయబారం వెళ్ళినాయి. నీకు అంత ఇంత ఇస్తాను నాకు చెప్పేసి, నీకు గుర్తు కొట్టిస్తాను మన తల్లి కొట్టి చెప్పేసి రాబోయే. అంటే నువ్వు ముందు నేను ముందు అని చెప్పేసి ఇప్పుడు నేను ఇచ్చే నమ్మకం ఉండదు. నువ్వు ముందు చెప్పేసి వెళ్ళకుండా విలేజ్ లాస్ట్కి ఏం చేసినా అంటే ఇక్కడ పొద్దున్న లింగాన్ని ఒక సైనికులు ఉండేవాళ్ళు. అంటే మెయిన్గా సామంతరాలు పెట్టుకుని మెయిన్ రావు కదా సార్. సామంతరాలు పెట్టుకుని నీకు పని చేసుకునే వాళ్ళు ఎంత చేసినా కాలేకపోయాక మనం ఉపయోగపోయి మన దగ్గర నుంచి అప్పుడు ఏం చేసినట్టు ఒక ముస్లిమ్స్ అమ్మాయిని రాయబారికి పంపించేసి ఆయన అంగచందాలతో దీన్ని ఆఫ్ చేసుకున్నారు. వాళ్ళ ముస్లిమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ అంగచందాలతో దీన్ని ఆఫ్ చేస్తున్నారు. ఆపేసి ఏ విధంగా ఆఫ్ చేస్తున్నారంటే వాళ్ళు 3 నెలలు మనం ఇబ్బంది పెట్టినారు. ఏ పని మనం ఏది చేయకపోవడం మనం లాభం చేసినాం. అలాంటి మనం ఏదైనా కుట్ర కట్టుకుంటాం కదా, ఏదైనా మనకు తెలిసి ఏదైనా కుట్ర పడిన చేయకుండా చేసినాడు మనం ప్రమోషన్ కాకుండా
నన్ను ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినాడు, వాడు హిందూ ఐకన్స్ ఏమి ఉండకూడదు, మనమే ఉండాలి అనే ఒక కుట్రతో ఈ గుడిని నేను అంతే చిన్నపిల్లని ట్రైన్ చేస్తే గుళ్ళో ఇక్కడ ఎక్కడప్పుడు అయినా తక్కువ వీళ్ళని ఏ విధంగా బయటకు పంపించాల్సి ఒక ఐడియాతో గుళ్ళో విగ్రహాలు తీసేసి ఆటోమేటిక్ వెళ్ళిపోతారు ఉద్దేశంతో వాళ్ళు విగ్రహాలను చెరగొట్టేసి గుళ్ళో విగ్రహం చేసి ఆటోమేటిక్ పూజలు చేయరు కదా అని చెప్పేసి ఆ విగ్రహాలను కలగబెట్టేసి క్లీన్ పాలసీ ఏర్పడుతున్నాయి చూడాలి. కానీ దేవుడు మహిమతో ఆ విగ్రహాలు ముద్దగా తయారు కాదు, విడిపోయినాయి. విడిపోతే నేను ఇంకా అనవసరం చేసినందుకు బిడ్డలు అర్థం ఆడికైనా ఆయనగా జరగల తెలియదు. అయినా వాళ్ళు చేసిన మన వాళ్ళు చేసినారంటే ఇప్పుడు అందరూ సపోజ్గా మనం ఏదైనా ఒక పంట పండుతున్నాక మన రైతు ఒక పంట పండుతున్నాక ఒక అన్నమే రాయి తీసుకొని ఆ రాయి గంగమ్మన్నా కోయడమన్నా పూజించుకుని పూజ చేసుకుంటాం. ఇవి ఇద్దరు విగ్రహాలు ఏంటంటే ప్రాణప్రతిష్ఠ విగ్రహం ఒకటి, రాయి ప్రాణప్రతిష్ఠ విగ్రహం ఒకటి, ఓడేగించుకుంటుంది, ఇంకోటి మరో స్టోన్ చేసే విగ్రహం ఒకటి ఉంటాయి. 3 విగ్రహాలు ఉంటాయి, స్టోన్ విగ్రహాలు సహా 3 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహం పోతే కదా ప్రాణప్రతిష్ఠ విగ్రహం ఉంది కదా చెప్పేసి రాయి విగ్రహాన్ని పూజ చేసుకున్నాం. రాయి విగ్రహం పూజ చేసుకుంటే ఇంత చేసి వెళ్ళిపోలేదు, అంత చేసి మన వాళ్ళు వెళ్ళిపోలేదు అని చెప్పేసి వీళ్ళని ఏ విధంగా చేయాలని మన కుట్రతో పక్క విగ్రహానికి ముక్కు చెవి అలా డ్యామేజ్ చేసినాం. మన హిందూ సంప్రదాయం ఏం జరుగుతుందంటే మన ఇంట్లో ఏమైనా అర్థం పగిలిపోయినా ఒక విగ్రహం పట్టం పగిలిపోయినా మనం విగ్రహం పూజ చేస్తాం, దాంట్లో ప్రాణం పూజతో వాళ్ళకి మొదలు చేస్తాం. ఆ విధంగా ఇక్కడ ఏ టెంపుల్లో కానీ విగ్రహం చేస్తాం. ఇక్కడ మెయిన్గా రెయిన్ వాటర్ అవసరం అప్పుడు చూడాలి. ఇక్కడ రెయిన్ వాటర్ అనేది ఎక్కడైనా వేస్ట్ కాదు, 1 కిలోమీటర్ దూరంలో అదిగా ఉంటుంది రెయిన్ వాటర్. అక్కడ కొండ వాటర్ కేట వాళ్ళు కాదు, వాటర్ వచ్చేసి అక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి మనకు మంచి దగ్గరగా కొనేది, ఆ కొనేట్ల వాటర్ వస్తాయి. అక్కడికి వెళ్ళాను సార్, వెళ్ళలేదు కదా, ఆ కొనేట్ల వాటర్ వస్తుంది. అక్కడ నుంచి మసీదు లోపల కొంచెం డౌన్ సార్, మసీదు శివాలయం పెట్టాను కదా, బయట పక్క కూర్చొని గురక్షాలు, లోపల కూర్చొని రెస్ట్ రూమ్స్. మసీదు ముందు భాగంలో మనకు దేవుడి ముందు భాగంలో జలస్తంభం, ఆ జలస్తంభం తీసేసి వాళ్ళు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. కాలమోహన్ మాట్లాడుకొని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఆగ్నేయంలో వంటశాల, ఈ ఆగ్నేయంలో వంటశాల ఇక్కడ వాచ్ కేటాయిస్తున్నారు. అప్పుడు మనం ఏ మధ్యన మనం రీసెంట్గా బఫేలు గిన్నెలు పెట్టాను అంటే వడ్డించినాను. అప్పట్లో కనుక మనం టైలర్కి వెళ్ళినా ఇంకోటి వచ్చేసి అన్నం దగ్గర కూర్చొని లేకపోతే పాపం అంటారు, మహాపాపం పాపం అంటారు కదా. కాబట్టి అన్నం గురించి వాడు ఏదే కావాలో మనం తెచ్చి ఇచ్చేవాడు, అన్నం లేకపోతే. ఇప్పుడైతే కొత్తగా పెట్టాను, అప్పుడు కాలంలో ఇవన్నీ బంతి భోజనం సార్, డైనింగ్ బంతి భోజనం 3 భాగాలు ఆగి నైవేద్యంలో సారీ అలా కళ్యాణం ఉంటుంది 3 భాగాలు. అది మనం ఉండేది నాట్యమండపం. ఇప్పుడు ఏదైనా నాట్యమండపం, నాట్యమండపం మమ్మల్ని ఎలా చెప్తున్నాం అంటే మీకు చుట్టుపక్కల సింబల్స్ లేదు సార్. తప్పలా ఒకటి డాన్స్ కోర్స్ వచ్చి ఏ సిస్టమ్ అంటే మంగళ వాయిద్యాలు వాయించేటప్పుడు ఏ సిస్టమ్ దగ్గర కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని లేకుండా కింద కూర్చొని వాయిస్ పెట్టి పైన కూర్చొని నాట్యం మద్దతు చేస్తారని కూర్చొని చూసేదారు. ఇంకోటి వచ్చి విజయనగరం వాళ్ళు మీరు ఎక్కడ చూసి ఈ సింబల్స్ ఉంటాయి. ఏనుగు సింహం ఎందుకు గుడి గుర్తు సార్ వాళ్ళ గుర్తు. అది ఇంకోటి వచ్చేసి వాళ్ళ గుడి గుర్తు ఏంటంటే మాపై అటాక్ చేయాలంటే కనుక ఏనుగు లాంటి బలస్థానం వాడు వచ్చిన, సింహం లాంటి గాండాచి కదా అలాంటి వచ్చిన జయించగలుగుతారు. మా సైనికులు మా కోట అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మా సైనికులు అంత గొప్పవాళ్ళని చెప్పేసి ఒక సిగ్నేచర్. ఇది 15వ శతాబ్దం సార్. అది వచ్చేసి గజలక్ష్మి మండపం, అది వచ్చేసి ఆల్వార్ మండపం. ఇంకోటి వచ్చేసి నేను స్టార్టింగ్లో జైలు సార్, జైలు. అప్పట్లో మనం ఇప్పుడు ఏదైనా ఒక 5 గంటలు చెప్పిందో మనకు తెలియదు. అప్పట్లో పబ్లిక్గా మీటింగ్ పెట్టి అంటే దొంగతనాలు తగ్గించే దానికోసం పబ్లిక్గా మీటింగ్ పెట్టి మీటింగ్లో పనిష్మెంట్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు సపోజ్ నేను తప్పు చేస్తున్నాను, మీ అందరి ముందే నిలబడి వచ్చి ఈ అబ్బాయి వాళ్ళని తప్పు చేస్తున్నారు, నెక్స్ట్ మీరు ఎవరైనా తప్పు చేసి నేను శిక్ష పడుతుందని చెప్పేసి వాళ్ళ ముందరనే పబ్లిక్ చూస్తున్నట్టు చిన్న తప్పుడు గోలు తీసేయడం, తలకి ఇలాంటి సింగులతో కూర్చోడం, ఇంకా రాజద్రోహం కాంగ్రెస్ కాలేజ్ కట్ చేయడం, అలా ఉంటూ లోపల ఒక 25 ఫీట్ డెప్త్ ఉంది సార్ జైల్లో. చాలా సార్లు పిల్లలు వదిలేసేవారు. 3 నెలలు ఫుడ్ సప్లై చేసేవారు. వాళ్ళకి టైమింగ్ తెలియదు, లైటింగ్ తెలియదు, తక్కువ గాలి వెళ్ళు తక్కువ అనమాట. 3 నెలలు అక్కడ వేసుకునేవాళ్ళు. అక్కడ పక్కన ఒకటి పవర్ ఉంటుంది చార్మినార్ లక్ష్మి దగ్గర, ఆ మెయిన్ పవర్ ఉంటుంది. పాతకాలంలో లెటర్ రాసి పంపించేవాళ్ళు కదా. ఆ 4 స్తంభాలు ఎందుకు పెట్టినారంటే పాతకాలంలో మనం పొలాలు ఎక్కడ పండుకుంటే పొలాల కింద పాము కిలో వస్తాయి, 4 మధ్య కట్టుకొని మచ్చట్టే పడతాను, మచ్చని పండుకునే. ఆ విధంగా పావురాలు సేఫ్టీగా పాములు పై పిల్లలు వెళ్ళకూడదు అని చెప్పి 4 స్తంభాలు పెట్టుకున్నారు అనమాట. ఆ పక్షుల సేఫ్టీ కోసం ఆ 4 స్తంభాలు ఉద్దేశంతో పైన మినార్లు ఏర్పాటు చేసుకొని మన మినీ చార్మినార్గా ఏర్పాటు చేస్తున్నారు. మినీ చార్మినార్ ఏర్పాటు చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి వచ్చేటప్పుడు స్టెడైన్గా హోటల్కి కట్టాడు కాకుండా కానీ దిగ్గర్ టేబుల్ పెడుతున్నారు, టైం పడుతుంది కాబట్టి. ఆ ముందు భాగంలో వాకింగ్ దగ్గర డూమ్స్ ఇస్తున్నారు, వాకింగ్ డోర్స్ డూమ్స్ ఉన్నాయి కదా గుబ్బలు. ఆ గుబ్బలు ఎందుకంటే ఏనుగు అప్పుడు పాతకాలంలో ఏనుగుతో కొట్టించేవాళ్ళు. ఏనుగు ఒక ఐరన్ కట్టేసి గుబ్బలతో కొట్టాక వాటికి బట్టలు అయిపోతాయి. అలా కట్టుకుంటూ దాన్ని గుచ్చుకునే దానికోసం డూమ్స్ ఏర్పాటు చేస్తుంది.
అందువల్ల ఇంత భద్రత ఉన్న ఉంది. మీరు ఇక్కడికి వచ్చాను ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి గండికోట్లో ఇంత కట్టినారు, రాణిమాల ఎక్కడో రాజమాల ఎక్కడో తెలియదు, గండిలో రాసి ఉంటారు కదా. ఇంత కోట్లకు రావాలంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం వచ్చి ద్వారం ఏదో తెలియదు, ఒక ద్వారం తెలియదు. ఇంత లోపలికి వచ్చిన తర్వాత రాణిమాల రాజమాల ఎక్కడో తెలియదు. అప్పుడు నేను ఇప్పుడు మనం ఏదో ఒక ఇల్లు కొట్టుకున్నాను, ధర్మంతో కట్టుకుంటే కనుక పనులు ఇల్లు తెలవాలని చెప్పేసి ఒక హైట్లోనో డౌన్లో కట్టుకుని వచ్చిపోయి కట్టుకున్నాం. ఆ సేఫ్టీ కోసం ముందు భాగంలో టెంపుల్ కట్టుకుని నేను బ్యాక్ డౌన్లో కనుక్కోండి. అప్పుడు దాని మీద వాళ్ళ సంపద మీద అటాక్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎవరు బ్యాక్ ఎవరు రాదు. దీని బ్యాక్ డౌన్లో వాళ్ళు వాటర్ ఏర్పడేస్తున్నారు. కనుక్కోండి డ్యాన్స్ చాలా విశాలంగా ఉంటుంది డ్యాన్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేలోపు అది తెలిసిపోతుంది. అతనికి బలగాలు పలానా బలగం అని పలానా వ్యక్తి వస్తుందంటే అది బలం ఉంటుందని చెప్పి తెలిసిపోతుంది. ఆయనకు పోరాడగలుగుతాడు. పోరాడుతుంది. ఒకవేళ అతనికి నాకన్నా బలం అయిపోతుంది, అతని చేత నేను చనిపోతాను అనుకునేటప్పుడు అతని చేసి చదవకపోతే కోట పైన ఎస్కేప్ ఉంటుంది. అట్లా చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ గుడికి సంబంధించి 2 బాగున్నాయి సార్. ఎక్కడే కానీ రేటు పట్టండి, ఎక్కడే కానీ వేస్ట్ కాదు. ఇక్కడ మెయిన్ తునికి రావాలంటే అక్టోబర్ నవంబర్లో రావాలి. అక్టోబర్ నవంబర్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మార్పులు కూడా చల్లగా ఉంటుంది. ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత ఈ 2 అప్పుడు సర్జరీ చెప్పండి. ఈ 2 కొండల మధ్యన డ్యామ్ ఉంది సార్. ఆ మిడిల్లో సన్సెట్ కనపడుతుంది. అదే టైంకి మీరు సాయంత్రం వచ్చి చూసుకొని మీరు వెళ్ళిన తర్వాత నైట్ టైం చలికాలం ఉంటుంది కాబట్టి మనం బయటికి వెళ్ళి రూమ్ దగ్గర కానీ ఎక్కడైనా ఉన్నాం అక్కడ గుడారాలు వేసుకొని టెంట్ వేసుకొని క్యాంపర్ వేసుకొని వేసిన మొత్తం మనం ఇప్పుడు వాకింగ్ అంటే అవార్డు కాబట్టి మార్నింగ్ వాకింగ్ అవి వేసుకుంటూ వచ్చి సన్ రైజ్ చూసుకొని మళ్ళీ టెంపుల్ గురించి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వెరీ గుడ్.